ప్రస్తుతం మనం సబ్ స్టేషన్లోనే అవుతున్నాం. 33 kV ఎటు నుంచి వెళ్ళి ఎటు 11 kV మారుతుంది. మనకు వ్యవసాయ మోటార్లు కానీ పొలాలు కానీ ఎటు నుంచి వెళ్ళి ఎటు వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కనబడుతున్న లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, అవి 33 లైన్. ఒక్కొక్కటి ఒక్క కేబుల్ 33. అట్లా ఇవన్నీ 3. 33 లైన్ అనేది ఇట్లా వచ్చి పీటీఆర్ అంటారు. మనమేమో మన చిన్న ఇటునేమో డిటిఆర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు కదా, దీన్ని పీటీఆర్ అయితే అని అంటారు. ఇన్పుట్ అనేది ఇటు నుంచి వచ్చి ఈ పీటీఆర్ లో కన్వర్ట్ అయ్యి సేమ్ టు సేమ్ మన ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మర్ 11 kV నుంచి వెళ్ళి అవుట్పుట్ మన ఇళ్లలోకి వచ్చే కరెంట్ 250 వోల్టేజ్ ఎట్లా ఇస్తారో ఇది 33 kV తీసుకొని మనకు 11 kV అనేది సప్లై ఇవ్వడం జరుగుతుంది. పీటీఆర్ 33 తీసుకొని 11 kV అవుట్పుట్ ఇట్లా ఇస్తుందండి. ఇది ఇచ్చి ఇవేమో ఎల్వీలు అంటారు. ఇవి ఎల్వీలు అంటే ఇవి కూడా బ్రేకర్ లాంటివి. ఇది కూడా ట్రిప్ చేస్తాయి. ఇందులో ఇక్కడ లైన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ట్రిప్ అవుతుంది. హెవీగా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఎల్వీలు ట్రిప్ అవుతాయి. ఇది 11 kV టోటల్గా. ఇక్కడ మొత్తం సబ్ స్టేషన్ నుంచి వెళ్ళి మనకు ఫీడర్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది కూడా ఒక ఫీడరే, కానీ ఇక్కడ మనకు ఇది సబ్ స్టేషన్ కోసమే ఇక్కడ చిన్న ట్రాన్స్ఫార్మర్ వేసి ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళి సబ్ స్టేషన్లో పవర్ ఇవ్వడానికి కోసం చేస్తారు. ఇవి ఫీడర్స్ కనబడుతున్నాయి చూడండి. ఇది ఒకటి ఎక్స్ప్రెస్ ఫీడరు, ఇంకొకటేమో కొలనూరు అని, ఇంకొకటేమో గోపర్పల్లి అని ఉంటుంది. 3 ఫీడర్లు. ఎక్స్ప్రెస్ ఫీడర్ అంటేనేమో మనకు పెట్రోల్ బంక్లకు కానీ రైస్ మిల్లులకు కానీ, ఎందుకంటే 24/7 ఉండే కరెంటు 3 phase ఉండే వాటికేమో ఎక్స్ప్రెస్ ఫీడర్ ఇస్తారు. ఇవి ఫీడర్స్. ఇవి ఒక్కొక్కటి 11 kV మనకు అవుట్పుట్ ఇస్తాయి. ఇది ఇవన్నీ బ్రేకర్స్. ఈ ఎక్స్ప్రెస్ ఫీడర్ ఏమో ఇది బ్రేకరు. మనకు ట్రిప్ అయినప్పుడు ఈ బ్రేకర్లో పడిపోతుంది అన్నట్టు. అయినా కానీ కొమ్మలు ఆడినా కానీ ఇక్కడ ఈ బ్రేకర్లో అనేది ట్రిప్ అవుతాయి. ఇవి ఫీడర్స్ చూసారు కదా, ఇవి 11 kV. ఇది ఒకటేమో ఎక్స్ప్రెస్ ఫీడరు, ఇంకోటేమో గోబర్పల్లె, ఇంకోటి కొలనూరు. ఈ 3 ఫీడర్లు ఇప్పుడు అవుట్పుట్ అనేది వెళ్తుంది. వీళ్ళు పవర్ ఎట్లా చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ బ్రేకర్ బంద్ చేసినాక ఇక్కడ కింద హ్యాండిల్ కనబడుతుంది చూడండి, ఇక్కడ పైపు. ఈ పైపును తింపితే పైన ఉన్నటువంటి బ్లేడ్స్ అనేటివి దూరం అవుతాయి. ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఉన్నది చూడండి, కొన్ని ఓపెన్ చేసి ఇగో ఇట్లా అవుతాయి అన్నట్టు. అవన్నీ ఫస్ట్ ఇక్కడ బ్రేకర్ బంద్ చేసి తర్వాత ఈ పైపును తింపితే మనకు అది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ సబ్ స్టేషన్లో మనం బంద్ అవుతాయి. అప్పుడప్పుడు మనకు ట్రిప్ అవుతుంది అని ఫోన్ చేసి సబ్ స్టేషన్ ఫోన్ చేస్తే ట్రిప్ అయిందని అంటారు చూసిగా, అది ఇగో ఇక్కడనే బంద్ అవుతాయి అండి. ఇగో ఇదే ఈ బ్రేకర్లోనే బంద్ అవుతుంది. ఎందుకంటే కొమ్మలు తాగినా కానీ పిట్ పడ్డా కానీ లేకపోతే లైన్ తగినా కానీ ఇక్కడనే బంద్ అవుతాయి ఆటోమేటిక్. సబ్ స్టేషన్ గురించి అయితే కొంతవరకు మీకు అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడుగురి, పూర్తిగా చెప్తాను. వీడియోను లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.